కేజీ కొయ్యంగి చేప ముక్కలు అనమాట. ఇవి ఇలా ఉంటాయి. వీటిలో మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకుని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఉప్పు తక్కువ వేయండి, ఎందుకంటే ముక్క పెట్టేసి ముక్క ఉప్పగా ఉంటుందన్నమాట. ముందుగా ఇలా ఉప్పు, కారం పెట్టుకుంటే ముక్క చప్పగా ఉండదు. ఇగురు చేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాం కాబట్టి ఇలా ఉప్పు, కారం పెట్టుకుంటే చేప ముక్క టేస్ట్గా ఉంటుంది. 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. అలాగే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. మనం ఇంట్లో చేసింది అయితే కొంచెం అల్లం ఎక్కువ వేసుకుంటాం కదండి. దీనికి చేపల కూరకు అయితే వెల్లుల్లిపాయలు ఎక్కువ. నేను 4 రెమ్మలు వెల్లుల్లిపాయలు వేసాను. ఇవన్నీ బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా తీసుకొని మనం అవి కూడా పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. అలాగే టమాటా కూడా తీసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో ఆనియన్ పేస్ట్ని వేయించేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలన్నమాట. ఈ పేస్ట్ బాగా వేగనివ్వాలండి. అందులో వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఇలాగా మొత్తం ఆ వాటర్ అంతా పోయింది కదండి. ఇలాగ కొంచెం కొద్దిగా కలర్ మాడిపోనివ్వకూడదు. కొద్దిగా కలర్ మారాక ఇప్పుడు మనం చేసుకున్న గరం మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. కలుపుతూ ఉంటే పెనం అడుగున అంటుకోదన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదండి, అది పెనం అడుగున అంటుకుంటూ ఉంటుంది. కలుపుకుంటూ ఉండాలి. మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. తర్వాత అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం 2 నిమిషాలు వేయించి ఇప్పుడు కారం వేసేసుకోవాలి. ఇందాక మనం ముక్కల్లో కారం వేసాం కదా, అది చూసుకొని కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి. చేపల్లో మనం కారం వేస్తాం కాబట్టి ఇందులో తక్కువ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు మనం కొంచెం చింతపండు తీసుకొని, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దీన్ని బాగా చిక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే ఎగురు కదా, మనం ఎక్కువ చింతపండు పడదు. వాటర్ తక్కువ వేసుకుని ముక్కలు ములిగే వరకు వేసుకుని సరిపోతుంది. ఇది ఇలా కలుపుకొని కొంచెం ఇలాగా ఉడికిన తర్వాత దీంట్లో మనం చేప ముక్కలు వేసేసుకోవాలన్నమాట. చేప ముక్కల్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ తక్కువ వేసుకుని ఈ ముక్కలు కొంచెం ములిగే వరకు వాటర్ వేసుకుని చేప ముక్కలు వేసేసుకోవాలి. మూత పెడితే ఆ వాటర్ ఈ వాటర్ అంతా కలిపి సరిగ్గా దగ్గరగా మనకి ఎగురుగా వస్తుంది. చేప ముక్కలు వేయగానే ఇలా బాగా కలిపేసుకోవాలి. బాగా అన్ని ముక్కలకి ఆ పులుసు పట్టేటట్లు కలుపుకోవాలి. లేదంటే ఉడికిన తర్వాత మనం కలపడానికి గరిటె పెట్టే కలిపామంటే మొత్తం అన్నీ విడిపోతాయి. అందుకని ముందుగానే మనం ముక్కలు వేయగానే కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకొని 15 నిమిషాల పాటు మనం అలాగా ఉడికించి లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి కూర చల్లారిన తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కొయ్యంగి చేపలు అంటే కట్ట చేపలు పెద్దవి అయితే అలా కొయ్యంగి చేపలు అవుతాయంటండి. ఇవి కట్ట చేపలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఈ చేపలు షుగర్ పేషెంట్స్ తినొచ్చు, బాలింతలు తినొచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.